సో సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్న క్రేజ్ అండ్ హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిదైనా మాస్ లుక్స్ అండ్ మాస్ స్టైల్కి కూడా ఒక ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది ఫ్యాన్స్లో. సో మరి ఈ నేపథ్యంలో ఈ మూవీ చూసుకుంటే కనుక కూలీ మూవీ ఆగస్ట్ 14 రిలీజ్ అవబోతుంది. సో ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా ఇప్పుడు వచ్చేసిందని చెప్పొచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. మరి సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఆయన నటిస్తున్న కూలీ మూవీ నెల 14 రిలీజ్ అవబోతుంది. అలాంటిది మూవీకి సంబంధించిన రివ్యూ కూడా వచ్చేసినట్టు తెలుస్తుంది. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఓవర్సీస్ నుంచి ఆల్రెడీ వచ్చింది. ఉమేర్ సింధు అని ఆయన అన్ని ఇస్తూ ఉంటారు కదా. ఒక్కోసారి ఆయన రివ్యూస్ తప్పుతూ ఉంటాయి, ఒక్కోసారి అన్ని బాగుంటాయి. సో కూలీ సినిమా గురించి ఆయన ఇవ్వటం జరిగింది. ఇది 1 మ్యాన్ షో అన్నాడు ఆయన. ఒకటి. రెండోది ఈ సినిమా చాలా బాగుంది. లాస్ట్ 20 నిమిషాలు అంటే ఫైటింగ్ సీన్ కావచ్చు, ఏదైనా కూడా చాలా అద్భుతంగా ఉందన్నాడు ఆయన. ముఖ్యంగా నాగార్జున ఇందులో విలన్ గా చేశారు. అంటే అవుట్ అండ్ అవుట్ ఒక విలన్ క్యారెక్టర్ చేసింది. ఒక హీరో ఇమేజ్ తో ఉండే నాగార్జున ఫస్ట్ టైం అనుకుంటా. సో ఈ సినిమాలో నాగార్జున కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్ అనిపిస్తుంది మనకి. అంటే ఈ కథ ఏంటి అనేది ఆయన చెప్పలేదు, కానీ మనకి చూచాయిగా అర్థమయ్యేది చేజింగ్లు అన్నీ ఉంటాయని అర్థమవుతుంది మనకి. సో ఈ కూలీ సినిమాకి ఆయన ఇచ్చిన రేటింగ్ 5కి 3.5 ఇచ్చారు ఆయన. అంటే చాలా బాగా ఇచ్చినట్టు. ఒక 74 ఏళ్ళ ఒక వ్యక్తి హీరోగా చేస్తూ ఇంకా తను 3.5 రేటింగ్ తెచ్చుకున్నారు ఒక రజనీకాంత్ లాంటి వాళ్ళంటే గొప్ప విషయమే. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం గతంలో చెప్పుకున్నట్టుగా సీనియర్ హీరోస్ అందరూ కూడా మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చారు. అక్కడ కమల్ హాసన్, రజనీకాంత్, ఇక్కడ చూసుకుంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, అండ్ దెన్ ఇటీవల నాగార్జున. సో ఎవరికి వాళ్ళు కూడా 100 crores క్లబ్లోనే ఉన్నారు. మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇంకా మేము చేయగలం అని ప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే ఏజ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అసలు మీకు వయసు లేకపోతే అంకెతో సంబంధం లేదు. అసలు చిరంజీవి గారు మొన్న కూడా స్టెప్స్ వేస్తుంటే హీరోయిన్తో సమానంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకంటే. హీఈస్ గోయింగ్ బ్యాక్ అనమాట. ఆ విషయంలో మాత్రం చిరంజీవి గారిని చాలా అప్రిషియేట్ చేయాలి. అంటే డాన్స్ అనేది అందరూ వేస్తారు, ఆ గ్రేస్ అనేది ఇంకెవరికి లేదండి. ఒక ఈజ్ ఉంటుంది చిరంజీవి గారిలో ఉండే ఈజ్ నేను ఇంతవరకు ఎవరిలో చూడాల. అది కొద్దిగా సాయిధరం తేజ్లో వచ్చింది మళ్ళా. అంటే మేనమావ పోలికలు అందులో కనిపిస్తాయి మీకు అతనిలో. ఒకలాంటి ఈజ్ అనేది బాడీలో కావచ్చు, లేకపోతే ఆ డాన్స్లో కావచ్చు, సాయిధరం తీసుకుంది రామ్ చరణ్ కంటే కూడా. ఓకే, రామ్ చరణ్ బాగా డాన్స్ చేయొచ్చు, అది వేరే విషయం, అతని స్టైల్ అతనిది. కానీ అలా కాకుండా చిరంజీవి గారి స్టైల్ని కొద్దిగా పట్టుకున్నది ఆ ఈజ్ వచ్చింది సాయిధరం తేజ్కి నా లెక్క అయితే. అదేవిధంగా అల్లు అర్జున్ అతని స్టైల్ వేరే, ఎవరిది వాళ్ళదే. ఎవరిని మనం తక్కువ ఎక్కువ చెప్పలేం. కొన్ని సినిమాల్లో కొంతమందివి చాలా బాగుంటాయి. మీకు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అనొచ్చు మీరు. జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే క్లాసిక్ టచ్ ఉండడం వల్ల అది కొంచెం ఆ బాడీలో ఒక కులుకు వస్తుంది. అది మిగతా వాళ్ళకి అది ఉండదు. అది ఏది ఏమైనా కూడా కూలీ సినిమా అనేది హిట్ అవుతుందని అనిపిస్తుంది మనకి. మరి 100 కోట్ల క్లబ్లో చేరుతుందా, 200 కోట్ల క్లబ్లో చేరుతుందా మనకు తెలియదండి. ఏది ఏమైనా ఇక్కడ అంటే హీరోయిన్తో సంబంధం లేకుండా, మిగతా క్యారెక్టర్స్తో సంబంధం లేకుండా ఈ సినిమా హిట్ అవుతుందా, ఓన్లీ రజనీకాంత్ నాగార్జున బేస్ చేసుకుని హిట్ అవుతుందా అనేది అంటే అలా అనిపిస్తోంది. అమీర్ ఖాన్ కూడా ఉన్నారు అందులో. తర్వాత ఇంకెవరు, శృతి హాసన్. సో అమీర్ ఖాన్ ఉన్నారు, శృతి హాసన్ ఉన్నారు. ఎవరున్నా కూడా అంటే ఒక రజనీకాంత్ మీద ఆధారపడి సినిమా నడుస్తుందా, ఒక విలన్ మీద అంటే విలన్ క్యారెక్టర్ అంటే నాగార్జున మీద ఈ సినిమా నడుస్తుందా అనేది మనం చూడాలండి. ఏది ఏమైనా కూలీ కథ అనేది మనకి ఇంకా తెలియలేదు. మరి ఇది పాత కథల్లాగా ఉంటుందా, లేదు ఒక కొత్త రకంగా ఈ సినిమా ఉంటుందా, కథ ఏ రకంగా ఉండబోతుంది. ఎనీవే మీకు మీరు అన్నట్టుగా రజనీకాంత్ స్టైల్ అయితే ఉంటుంది ఆయనది. తర్వాత అంటే వయసు పెరిగినా కూడా ఆ చామ్ చూపించగలుగుతున్నారు ఆన్ స్క్రీన్. అది మామూలుగా అసలు రజనీకాంత్ని చూస్తే ఈయన రజనీకాంత్ అన్నట్టుగా ఉంటారు కదా. అంటే తను ఒక విగ్ పెట్టుకోవడం కానీ, ఒక మేకప్ వేసుకోవడం కానీ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా వస్తాడు ఆయన. సంవత్సరానికి ఒకసారి హిమాలయాలకు వెళ్తాడు ఆయన. అక్కడ బాగా మెడిటేషన్ అది చేయటం అన్నీ ఉన్నాయి కదా. అంటే బాడీని రిజువనేట్ చేసుకుంటాడు ఆయన. ఆ రిజువనేట్ చేసుకోవడంలో మళ్ళీ అంత ఆ శక్తిని పొందుతాడేమో మనకు తెలియదు. సో ఆయన ఉండేది 10 నెలల్లో ఎంతో ఆయన లోకల్లో ఆయన ఉంటాడు. మళ్ళా నెల మరి 15 రోజుల్లో ఎంతో అక్కడికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం బాడీ మళ్ళీ మారిపోతుంది అనుకుంటా.
అందుకని ఆ యాక్టివ్నెస్ ఉంటుంది. ఏది ఏమైనా చూద్దామండి కూలీ ఏమవుతుంది అనేది మనకి 14వ తారీఖు తెలుస్తుంది. 20% వరకు పైనే బుకింగ్స్ అయిపోయాయి అన్నారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో 30% దాకా వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు కూలీ వర్సెస్ వార్ 2నా అయితే వార్ 2 వర్సెస్ కూలీనా అనేది మనం వేసి చూద్దాం. సార్ ఇంకొకటి మేడం, అంటే కూలీ నంబర్ 1421 దేవా పాత్రగా అయితే నటించబోతున్నారు రజనీకాంత్ గారు. అలాంటిది దీనికి సంబంధించి 5కి 3.5 రేటింగ్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు రేటింగ్ ఇచ్చిన తర్వాత దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయని చెప్పొచ్చు అంటారా? 1421 అన్నారు మీరు, అంటే 8 నెంబర్. అంటే 8 మీకు భాషా సినిమాలోనే ఇందులో ఒక పాట వస్తుంది చూడండి, 8 మీద ఒక పాట ఉంటుంది, ఎట్టు అంటాడు తమిళంలో. అంటే 2 3లు కలిపితే 8. మీకు సాధారణంగా న్యూమరాలజీలో 2 3లు కలిపితే 8. సో 8కి ఒక ప్రత్యేకత ఉంటుంది మీకు న్యూమరాలజీలో. సో ఇది టోటల్ 8 వచ్చింది కాబట్టి అంటే రజనీకాంత్కి ఇష్టమైన నెంబరా మనకు తెలియదు. 1421 టోటల్ 8. సో అది కూడా న్యూమరాలజీ ప్రకారం కూడా ఈ సినిమా బేస్ చేసుకుని ఆ నెంబరింగ్ పెట్టారా? సో డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుందా అనేది మనం వేసి చూద్దాం. అంటే మేడం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో విక్రమ్ మూవీ కూడా ఎంతో పెద్ద హిట్ అయింది. అలాంటిది ఆయన పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టి ఆయన డెడికేషన్ చేస్తూ ఈ మూవీ కోసం వర్క్ చేశానని కూడా చెప్తున్నారు. సో అంటే దీనికి సంబంధించి అమీర్ ఖాన్ కానివ్వండి, నాగార్జున అండ్ శృతి హాసన్ కూడా ఉన్నారు ఈ మూవీలో. అండ్ పూజా హెగ్దే ఒక ఐటెం సాంగ్ తోటి తను అలరించబోతుంది. సో అంటే వీరందరూ కలిసి మూవీలో కనబడబోతున్నారు. అలాంటిది ఈ మూవీ ఏ విధంగా ఉంటుందంటారు ఒకవేళ స్క్రీన్లో చూసుకుంటే కనుక? అంటే టూ మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి, మీరు అన్నట్టు సీనియర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, అది ఓకే. ముఖ్యంగా మీరు ఇంకో మాట అన్నారు, విక్రమ్ సినిమా తీసిన లోకేష్ కనకరాజు. ఊహించని విధంగా కమల్ హాసన్కి విక్రమ్ సినిమా 300 కోట్లు సాధించి పెట్టింది. సో క్రెడిట్ గోస్ టు లోకేష్ కనకరాజు. సో అదే లోకేష్ కనకరాజు మళ్ళా కమల్ హాసన్ స్నేహితుడైన మన రజనీకాంత్ గారితో చేస్తున్నారు. మీరు అన్నట్టుగా చాలా డెడికేటెడ్గా ఈ సినిమా చేశారు అని తెలుస్తుంది మనకి. ఏంటంటే 2 years పైన ఆయన అసలు కుటుంబ సభ్యుల్ని పక్కన పెట్టి ఎక్కడికి వెళ్లకుండా చాలా ఏకాగ్రతతో వర్క్ చేశారని తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అందుకుంటుందండి. లోకేష్ కనకరాజు గారి కష్టానికి తగ్గట్టుగా ఒక ప్రతిఫలం వస్తుందని అనుకుందాం మనం. అదేవిధంగా రజనీకాంత్ గారి చరిష్మా కూడా ఇక్కడ పనిచేయొచ్చు. సరే, నాగార్జున గారికి ఉండే క్రేజ్ చెప్పక్కర్లేదు. ఒక తెలుగు హీరో, ఒక తమిళ హీరో, ఒక నార్త్ ఇండియన్ హీరో, తర్వాత ఒక కన్నడ హీరో, ఇంతమంది కలిసి పనిచేసిన ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని ఆశిద్దాం. సో ఇంకొకటి మేడం, అంటే ఇదే మూవీ అంటే వార్ 2 అండ్ అలాగే కూలీ మూవీ ఒకటే రోజు రిలీజ్ అవబోతున్నాయి. అలాంటిది మూవీకి సంబంధించి 2 మూవీలు కూడా ఏ విధంగా టాక్ ఉంటుందంటూ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఎంత ఏదైనా కూడా కూలీ అయితే డామినేట్ చేస్తుంది వార్ 2 అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏమంటారు మేడం? అంటే 2 జోనర్స్ వేరండి, కథ వేరు. కథాపరంగా చూసుకుంటే ఒకదానికొకటి పోలిక ఉండదు, ఏ సినిమాది ఆ సినిమానే. కానీ ఇంకొక విషయం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ కొంచెం మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ కొద్దిగా నచ్చలేదని తెలుస్తుంది. సో దాని ఇంపాక్ట్ ఆ సినిమా మీద ఉంటుందా, లేకపోతే ప్రజలు అవేం పట్టించుకోకుండా ఫ్యాన్స్ సినిమాకి వెళ్తారో చూడాలి. అక్కడ 2 హీరోలు ఉన్నారు. సో వాళ్ళు మరి కాలర్ ఎగరేసినట్టు సినిమా హిట్ అవుతుందా, లేదు ఇద్దరు సరి సమానంగా ఈ సినిమాలు హిట్ అవుతాయా, లేదు కూలీ సినిమా నెంబర్ 1లో ఉంటుందా అనేది 14వ తారీఖు ఉదయం మనకి తేలిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.